మహిళలు హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరి చేసే దిశగా ఇరాన్ మరో నిరంకుశ నిర్ణయం తీసుకుంది. హిజాబ్ ధరించిన మహిళలకు కౌన్సిలింగ్ చేసేందుకు హిజాబ్ రిమూవల్ ట్రీట్మెంట్ క్లినిక్లను ఏర్పాటు చేయాలని ఇరాన్ మహిళా కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. దీనిపై ఆ మంత్రిత్వ శాఖ అధిపతి మెహరీ తలేబీ దరేస్తానీ అధికార ప్రకటన విడుదల చేశారు. మహిళలు హిజాబ్ ధరించకపోవడం ఒక వ్యాధి అని, దీన్ని తొలగించడానికి క్లినిక్ల ద్వారా శాస్త్రీయ మానసిక చికిత్సను అందిస్తామని, హిజాబ్ ప్రాముఖ్యతను వారికి అర్థమయ్యేలా వివరిస్తామని ఆమె వెల్లడించారు. అయితే ఈ నిర్ణయాన్ని ఇరాన్లోని మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. హిజాబ్ ధరించడానికి నిరాకరించే మహిళలకి కౌన్సిలింగ్ చేయాలనే అంశం ఇస్లామిక్ చట్టాల్లో కానీ ఇరాన్ చట్టాల్లో కానీ లేదని ఇరాన్ న్యాయవాది హోస్సేన్ రైసీ విమర్శించారు. హిజాబ్ ధరించని మహిళలను మానసిక రోగులుగా చిత్రీకరించడం, హింసించడం, బలవంతంగా చికిత్స చేయడం సరికాదు అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సహా పలు మానవ హక్కుల సంఘాలు వాదిస్తున్నాయి.